సివిల్ వివాదాలను పరిష్కరించేందుకు విశాఖలో ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సివిల్ వివాదాల్లో పోలీసులు ఏ విధంగా జోక్యం చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. పీఎల్సీఎఫ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంటే తక్షణం వాటిని నిలిపివేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. పీఎల్సీఎఫ్ పేరుతో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని తమను స్టేషన్కు పిలిపిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో 2 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైల్ను రిజిస్ట్రీ సీజే వద్ద ఉంచగా సుమోటోగా వ్యాజ్యం నమోదు చేసి తమ ముందు విచారణకు ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి వివిధ శాఖలపై వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపించి పరిష్కారం చూపే వ్యవస్థ ఉందన్నారు. పీఎల్సీఎఫ్ గురించి తమ దృష్టిలో లేదన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసిన ధర్మాసనం కౌన్సిలింగ్ ఫోరం కార్యకలాపాలు ఇంకా కొనసాగిస్తుంటే వాటిని తక్షణం నిలిపివేయాలని స్పష్టం చేసింది.